జయశంకర్ జిల్లా గణపురం మండలం మోరంచపల్లి వాగు వరద ఉధృతిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. జయశంకర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామ శివార్లోని మోరంచవాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక నేతలతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాగులు, వంకలు వరద నీటితో పొంగిపోలడంతో నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. వరదల కారణంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా ప్రమాద పరిస్థితులు ఏర్పడితే అక్కడ వెంటనే స్పందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. అధిక వర్షాలతో ఈ యొక్క మోరంచె వాగు మీద మోరంచెపల్లిలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ముందు 93 చెరువులు ఉన్నాయి. ఆ 93 చెరువులు కూడా మొత్తము మత్తడి పడ్డాయి. అవన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నది. కానీ నేను ఈ యొక్క నియోజకవర్గంలోని అదేవిధంగా ములుగు, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు మోరంచె వాగెంబడి ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క చెరువులన్నీ నీటిని ఏదైతే క్రౌడ్ బ్రాస్ట్ అవుతున్నది, పడ్డకాడ 10-20 సెంటీమీటర్ల వర్షం పడి ఒకవేళ చెరువులు జరగరాంది జరిగితే వాటర్ లెవెల్ పెరిగి మనకు అది లెవెల్ ఉధృతమయ్యి కొంచెము ఊళ్ళలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి పునరావృతం కాకుండా అధికారులు, ప్రభుత్వము, మరి జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది. కనుక ఎందుకైనా మత్స్య కార్మికులు, చెరువులలో పోయేటువంటి మత్స్య కార్మికులు కానీ అదేవిధంగా ఇంకా బయటికి వచ్చేటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్త వహించేసి మీ ఇళ్లలో ఉండి పనులు చూసుకొని ఇవాళ రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంటాం. గతంలో 2023లో జూలై 27వ తారీఖు కురిసినటువంటి వర్షాలను ఏదైతే అప్పుడు క్రౌడ్ బాస్ట్ అయ్యి 63 సెంటీమీటర్ల వర్షం పడి 6 మనుషులు కొట్టుకపోయి ముందనపల్లి, గుమ్మడివెల్లి, వెంకటేశ్వర్లపల్లి లాంటి గ్రామాల్లో కూడా 15-20 రోజులు ఇళ్లలోకి నీరు వచ్చి బయట ఉండి వంట వండుకున్నారు. అలాంటిది ఏమీ జరగదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలని ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి